నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక ఒప్పందం జరిగింది. అధునాతన హామర్ క్షిపణి వ్యవస్థలను ఇకపై మన దేశంలో తయారు చేసేందుకు ఫ్రాన్స్ తో అంగీకారం కుదిరింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య జాయింట్ వెంచర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కుదిరినట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంతకీ ఏంటి రక్షణ వ్యవస్థ? హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అనేది గైడెడ్ ఎయిర్ టు గ్రౌండ్ క్షిపణి వ్యవస్థ. దీన్ని యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. రఫేల్ తో పాటు తేలికపాటి యుద్ధ విమానాలైన తేజస్ నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చని రక్షణ శాఖ వెల్లడించింది. 1000 కిలోల వరకు బాంబులను మోసుకెళ్లగలదు. దీనిలో జీపీఎస్, ఇన్ఫ్రారెడ్, లేజర్ టెర్మినల్ వంటి గైడెడ్ ఆప్షన్లు ఉన్నాయి. 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులోని గైడెడ్ మెకానిజం జీపీఎస్ అందుబాటులో లేని పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని ఛేదించగలదు. స్థిరంగా ఉండే కదిలే లక్ష్యాలపైన ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని రక్షణ శాఖ పేర్కొంది. మాలి, లిబియా, సిరియాలో యుద్ధాల సమయంలో పలు నాటో అనుబంధ దేశాలు ఈ వ్యవస్థను ఉపయోగించాయి. రష్యాతో యుద్ధం చేస్తున్న యుక్రెయిన్కు కూడా ఫ్రాన్స్ వందలాది హామర్ క్షిపణులను అందించింది. ఈ ఏడాది పాకిస్తాన్పై జరిపిన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ క్షిపణులను ప్రయోగించి శత్రు దేశ వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల్లో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఫ్రాన్స్ కి చెందిన షాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ సంస్థలు ఈ జాయింట్ వెంచర్ పై సంతకాలు చేశాయి. 50 నుంచి 50 భాగస్వామ్యంతో ఈ రెండు సంస్థలు సంయుక్త వెంచర్ ను ఏర్పాటు చేస్తాయి. భారత వాయుసేన, నౌకాదళం అవసరాలకు అనుగుణంగా హామర్ వ్యవస్థను స్థానికంగా తయారు చేయనున్నాయి. స్థానికంగా తయారయ్యే ఎలక్ట్రానిక్స్, ఇతర మెకానికల్ విడిభాగాలను ఈ క్షిపణి వ్యవస్థలో వినియోగించనున్నారు. తద్వారా 60% వరకు భారత్ వీటి తయారీలో స్వావలంబన సాధించినట్లవుతోంది. అనంతరం దశల వారీగా BEL కు ఉత్పత్తిని అప్పగించనున్నారు.